హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడ టెక్సిలాక్స్. ఈరోజు ఫ్రైడే 9th ఆగస్ట్ 2024. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి విజయవాడ నుంచి కైకలూరు అండి. ఇది రౌండ్ ట్రిప్. మనం ఫస్ట్ విజయవాడ నుంచి బయలుదేరి ఏలూరు మీదుగా కైకలూరు వెళ్ళి తర్వాత రిటర్న్లో బుద్దినేపల్లి టచ్ చేసుకొని బుద్దినేపల్లి వచ్చిన వర్క్ చేసుకొని రిటర్న్ మనం గుడివాడ మీదుగా విజయవాడ అయితే వచ్చేస్తాం. మనం మార్నింగ్ 10:30కి అయితే 11:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ మనం కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం. మనం గోడవల్లి దగ్గర అయితే ఉన్నాం, గన్నవరం దగ్గరలో. నాకు తెలిసి ఈ ట్రిప్ అయితే ఈవినింగ్ 5-6 కల్లా క్లోజ్ అవుద్ది. టోటల్ ఎస్టిమేటెడ్ కిలోమీటర్స్ వచ్చి 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది అప్ అండ్ డౌన్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం గోడవల్లి సెంటర్లో అయితే ఉన్నాము. ఇది గోడవల్లి జంక్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం కేసరపల్లి జంక్షన్ దగ్గర అయితే వస్తున్నాము. ప్రజెంట్ అయితే మనం కేసరపల్లి విలేజ్ లో అయితే ఉన్నాం. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది జ్యువెల్ కోడ్ అపార్ట్మెంట్స్ అని చెప్పి పెద్ద లేఅవుట్. చాలా అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అయితే గనక ఈ జంక్షన్ నుంచి మనకి లెఫ్ట్కి వెళ్తే గనక ముస్తాబాద్ అని చెప్పి చిన్న విలేజ్ వస్తుంది. అదే రైట్ సైడ్కి అయితే గనక కంకిపాడి, పులూరు కంకిపాడి అయితే వెళ్తుంది. ఇది వచ్చేసరికి కేసరపల్లి జంక్షన్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఉన్నాము. లాస్ట్ టైం మనకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారిది ప్రమాణ స్వీకారం అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఖాళీ గ్రౌండ్లో అయితే జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ మనం కొంచెం ఎదురుకి వెళ్తే కనుక మనకి రైట్ సైడ్ మీకు చూసినట్లయితే ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ఫ్లైఓవర్ అయితే ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ అనమాట. కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. లెఫ్ట్ సైడ్ మనకి క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ అయితే ఉంది. మనకి ఫ్లైఓవర్ రెడీ అయ్యి 3-4 months అవుతుంది, కానీ ఇంకా అయితే మనకి ఓపెన్ అయితే చేయలేదు. ఇంకా మనకి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అయితే కొంచెం పనులు ఉన్నాయి, దాని తర్వాత ఓపెన్ చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపించేది మనకి ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ అనమాట. మనం కొంచెం ఎదరికి వెళ్ళి రైట్ తీసుకుంటే కనుక మన ఎయిర్పోర్ట్ లాగా అయితే వే ఉంటుంది ఎంట్రన్స్. ఇది పాత ప్రస్తుతానికి ఉన్న వే మాట ఇది. తర్వాత ఫ్యూచర్లో అయితే ఇది క్లోజ్ చేసి కొత్తగా అయితే నిర్మిస్తున్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కనుక మనం మేధ ఐటీ పార్క్లోకి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం ప్రజెంట్ గన్నవరం ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత. ఇది గన్నవరం ఫస్ట్ జంక్షన్ అనమాట, దాటి వచ్చాము. మనం ఇప్పుడు గాంధీ బొమ్మ సెంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ జంక్షన్ గన్నవరంలో. నెక్స్ట్ మనకి విజయవాడ నుంచి మేజర్గా తగిలే ఊరు అనమాట గన్నవరం ఇది. ఈ గన్నవరం తర్వాత హనుమాన్ జంక్షన్ తర్వాత ఏలూరు. ఈ గన్నవరం దాటగానే మనకి ఫస్ట్ పొట్టిపాడి టోల్ గేట్ మనకి తగులుతుంది అనమాట. ఇది వచ్చేసరికి గాంధీ బొమ్మ సెంటర్ గన్నవరం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ పెద్దవడ్డపల్లి ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి కొత్తగా లెఫ్ట్ సైడ్ మనకి హైవే అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇటు లెఫ్ట్ వెళ్తే కనుక మనం చెన్నై, హైదరాబాద్ అయితే వెళ్ళచ్చు. అది ఇంకా మనకి ఒక 70% వర్క్ అయితే ఉంది, ఇంకా అయ్యింది. 30% వర్క్ అయితే ఇంకా రిమైనింగ్ ఉంది. 70% అయితే కంప్లీట్ అయింది. ఆ ఫ్లైఓవర్ కనుక హైవే కనుక మనకి అయితే కనుక అసలు విజయవాడ ట్రాఫిక్ అయితే చాలా మట్టుకు తగ్గిపోద్ది. విజయవాడ ట్రాఫిక్ మొత్తం మేజర్ హెవీ వెహికల్స్ అన్నీ అటు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి, అటు ఫార్వర్డ్ చేస్తారు. ఇటు మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇది పెద్దవడ్డపల్లి విలేజ్ అండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అయితే ఉంటుంది. ఇంకా కొంచెం మనం ఎదరికి వెళ్ళగానే మనకి ఫస్ట్ పొట్టిపాడు టోల్ గేట్ అయితే మనకు తగులుతుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా పొట్టిపాడు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే ఫస్ట్ టోల్ గేటు మనం క్రాస్ చేస్తుంది ఈ ట్రిప్లో. ఇది వచ్చేసరికి వన్ సైడ్ అయితే కనుక మనకి 65 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే మనం 24 hours కనుక మళ్ళీ రిటర్న్ వస్తే కనుక 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మొత్తం 95 రూపీస్ అయితే అవుతుంది. మనకు ఇప్పుడు స్కాన్ అయిపోయింది ఫాస్టాగ్. అమౌంట్ అయితే మనకి 65 రూపీస్ అయితే డెబిట్ అయినాయి. ఇక్కడ సైడ్ మనకి ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు.
ఇక్కడ నుంచి మనకి హైవే వచ్చేసి 3 లైన్స్ అయితే ఉంటుందండి. ఇదైతే మనకి 1 ఇయర్ బ్యాకే మనకి 3 లైన్ హైవే అయితే అయింది కదా. మనకి కొవ్వూరు వరకు అయితే 3 లైన్ హైవే అయితే ఉంటుంది, నల్లజర్ల కొవ్వూరు వరకు. ఇక్కడ నుంచి మనకి కొంచెం జర్నీ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి హాఫ్ ట్యాంక్ దగ్గరలో అయితే సిఎన్జి అయితే ఉంది. మనం కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత హనుమాన్ జంక్షన్లో అయితే కనుక కలపర్రు టోల్గేట్ దగ్గర మనం హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత సిఎన్జి మనం ఇంకో మిగతా హాఫ్ ట్యాంక్ అయితే మనం ఫిల్ చేయించుకుందాం. ఇంకా దాన్ని దాటిన తర్వాత మనకి వెళ్ళే రూట్లో అయితే ఇంకా మళ్ళీ గుడివాడలోనే సిఎన్జి ఉంది, ఇంకెక్కడైతే లేదు. మనం కైకులూరు వెళ్తాం కదా, కైకులూరు దగ్గర అయితే మనకి సిఎన్జి అయితే లేదు. మనం రిటర్న్లో ఏమైనా మనకి తగ్గితే కనుక గుడివాడలో ఆగి కొట్టించుకోవాలి, లేకపోతే ఇంక మనం డైరెక్ట్ అయితే విజయవాడ అయితే వచ్చేయచ్చు. ప్రజెంట్ మనం అయితే కల్లపర్రు టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ టోల్గేట్ దాటిన తర్వాత మనం సిఎన్జి అయితే ఫిల్ చేయించుకుందాం. ఇక్కడ వచ్చేసరికి టోల్గేట్ కల్లపర్రు టోల్గేట్ అండి. ఇక్కడ మనకి ఫస్ట్ 1 వే అయితే కనుక 75 రూపీస్ అయితే ఛార్జ్ అవుద్ది. అదే కనుక 24 అవర్స్లో కనుక రిటర్న్ వస్తే కనుక మనకి రిటర్న్ వచ్చేటప్పుడు 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టోటల్గా అయితే 100 రూపీస్ అయితే మనకి ఛార్జ్ అవుద్ది. ఇక్కడ మనకి జంక్ ఫుడ్స్ అన్నీ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. మన ముందైతే ఇంకొక 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లైన్స్ ఎక్కువైతే ఉన్నాయి, దగ్గర దగ్గర టోల్గేట్ దగ్గర 6 నుంచి 7 లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మా ఊళ్ళో ఆపమని చెప్పారు కస్టమర్లు, ఎదుర తీసుకుందామని చెప్పి ఫ్రూట్స్ ఏదో తీసుకుందామని చెప్పి ఆపమని చెప్పారు. మనం టోల్గేట్ దాటిన తర్వాత సైడ్కి ఆపుదాం. మనదైతే స్కాన్ అయితే అయింది ఫాస్టాగ్. 70 రూపీస్ 75 రూపీస్ డెబిట్ అయి ఉంటుంది. ఇక్కడైతే ఆపమని చెప్పారు, జాంకాయలు అవి తీసుకుంటారంట, ఫ్రూట్స్ ఇస్తున్నారు. 50 రూపీస్ అంట పర్ బ్యాగ్. ఒక్కొక్క బ్యాగ్లో వచ్చేసరికి 20 అన్నీ ఉన్నాయి. చింత చిగురు కూడా తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సిఎన్జి ఫిల్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇదే ఇండియన్ ఆయిల్. ఇండియన్ ఆయిల్లో మనకి సిఎన్జి అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకి సిఎన్జి ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో మనం వెళ్ళే రూట్లో మనకి తెలియాలంటే కనుక నావిగేట్ అని చెప్పి ఒక యాప్ ఉంటుందండి ప్లే స్టోర్లో, అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రజెంట్ మనకు వచ్చేసరికి 5 పాయింట్లు అయితే ఉంది, సిఎన్జి హాఫ్ ట్యాంక్ అయితే ఉంది, కొట్టిద్దాం. తమ్ముడు అయితే కొడుతున్నాడు, కాకపోతే తమ్ముడికి అయితే క్యాప్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి తీసాము. మనది కొత్త వెహికల్ కాబట్టి ఇంకా మనం తీస్తూ వాడుతూ ఉంటే కనుక అది కొంచెం క్యాప్ అనేటప్పటికి మనకి ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. మనకి సిఎన్జి కొట్టించుకునేటప్పుడు అయితే కనుక ఇంజిన్ అయితే కంపల్సరీ ఆఫ్ చేయాలి. ఒకవేళ మీరు ఆఫ్ చేయకపోయినా కానీ ఆ క్యాప్ తీయగానే ఇంజిన్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనం ఒకసారి కనుక సిఎన్జి కనుక ఎంటీగా ఉన్నప్పుడు కనుక మనం ఫిల్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 8 కిలోస్ అయితే కనుక మనకి సిఎన్జి ఎక్కుతుంది. 8 కిలోస్ అంటే మనకి కేజీ వచ్చేసరికి పర్ కేజీ 87 రూపీస్, 730 రూపీస్ అయితే మనకు అవుతుంది ఫుల్ ట్యాంక్. ప్రజెంట్ మనకు ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి ప్రజెంట్ 4.5 కేజీస్ అయితే ఎక్కింది. 392 రూపీస్ అయితే మనకి కాస్ట్ అయితే అయ్యింది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఫుల్ పాయింట్స్ అయితే చూపించింది. సిఎన్జి ఫుల్గా అయితే మనం ఉంది. పెట్రోల్ అయితే లేదు మన వెహికల్లో. పెట్రోల్ ఆల్రెడీ ఒక 5 లీటర్స్ ఉంది, కానీ మనకి ఇంకా రెడ్లోనే ఉంది. పెట్రోల్ మనం కొట్టించాలి, ఎక్కడ ఉంటాయి చూసి కొట్టిద్దాం. మనకి ఏంటంటే పెట్రోల్తో పెద్ద కన్సంప్షన్ అయితే ఏమి ఉండదు. మనం ఏలూరు అయితే కనుక ఎంటర్ అయిపోయాం, సర్వీస్ రోడ్ అయితే తీసుకున్నాం. మనం ఇందాకైతే టోల్గేట్ దగ్గర జాంకాయలు అయితే తీసుకున్నాం కదా, అవి అయితే తింటున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. మనం వచ్చి ప్రజెంట్ ఏలూరు సిటీలోకి ఎంటర్ అయ్యాం కదా. ఎంటర్ అవ్వగానే మనం మినీ బైపాస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి సిఆర్ రెడ్డి కాలేజ్ నుంచి మినీ బైపాస్కి అయితే కట్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనం కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనకి జూట్ మిల్లు ఫ్లైఓవర్ అయితే వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం కైకులూరు అయితే కనుక కైకులూరు రూట్లోకి అయితే కనుక తిరగచ్చు.
ఈ ఏలూరు సిటీకి ఇంకో పేరు కూడా ఉందండి, ద సిటీ ఆఫ్ హేలాపురి. ద సిటీ ఆఫ్ హేలాపురి అని కూడా పిలుస్తారు ఈ ఏలూరు సిటీని. ఇది మన వెస్ట్ గోదావరి, ఇంతకుముందు వెస్ట్ గోదావరి డిస్టిక్ అయితే కనుక ఇది క్యాపిటల్ అండి, రాజధాని. వెస్ట్ గోదావరి డిస్టిక్కి, పశ్చిమ గోదావరి జిల్లాకి రాజధాని ఏలూరు. మనకి ఇప్పుడు బఫేలోస్ అయితే, గేదెలు అయితే మనకి అడ్డొచ్చాయి రోడ్డుగడ్డంగా. అవి వచ్చినప్పుడు మనం కారు అయితే ఆపేసుకోవాలి. అటు ఇటు వెళ్ళామంటే మన కారు మీదకి అయితే వచ్చేస్తాయి అవి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి వచ్చినప్పుడు, ఏవో ఒకటి గొర్రెలు వచ్చినప్పుడు. ప్రజెంట్ మనమైతే ఏలూరు జూట్ మిల్లు ఫ్లైఓవర్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే బ్రిడ్జి ఎక్కి కైకలూరు రోడ్లోకి అయితే మనం తిరుగుతాము. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత రైట్ తీసుకుంటే డైరెక్ట్ మనకి కైకలూరు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి 20 కిలోమీటర్స్ అయితే కైకలూరు అయితే ఉంటుంది. కైకలూరు వెళ్ళే దారిలో మనకి కొల్లేరు సరస్సు అనేటప్పటికి కొల్లేరు సరస్సు తగులుతుంది మనకి. ఇక్కడ కొల్లేటి పక్షులు, వలస వచ్చే పక్షులన్నీ ఉంటాయి కొల్లేటి సరస్సులో. వ్యూ అయితే బాగుంటుంది. రోడ్డు ఇంతకుముందు అయితే రోడ్డు అయితే చాలా ఘోరంగా ఉండేది. రోడ్డు అయితే కనుక వేసారు. ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచి రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 1 ఇయర్ నుంచి అయితే రోడ్డు అయితే బాగానే ఉంది. ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి కొల్లేరు సరస్సు అయితే కనుక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు అయితే కొల్లేరు సరస్సు అయితే ఉంటుంది. ఇంతకుముందు అయితే అసలు రోడ్డు అయితే చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు రోడ్డు చూసాక చాలా స్మూత్గా అయితే మనకి జర్నీ సాగిపోతుంది. ఇక్కడ ఈ కొల్లేరు సరస్సు ఫేమస్ ఏంటంటే, వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వలస వస్తాయి అన్నమాట 6 నెలలకు ఒకసారి పక్షులు, కొల్లేటి పక్షులు. ఇక్కడ ఉండి ఇక్కడ ఒక 6 నెలలు జీవనం చేసి మళ్ళీ అవి వాటి స్థానానికి అయితే వెళ్ళిపోతాయి. ప్రజెంట్ మనమైతే కైకలూరు ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది కైకలూరు ఎంట్రన్స్. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి జంక్షన్ వచ్చింది చూసారా. ఇటు నుంచి మనం రైట్ తీసుకుంటే కనుక ముదినేపల్లి వెళ్ళొచ్చు, లెఫ్ట్ అయితే కనుక భీమవరం. ఇప్పుడు మనం ప్రజెంట్ లెఫ్ట్కి వెళ్ళి కైకలూరులో జిరాక్స్ షాప్ దగ్గర అయితే ఆగాము. వాళ్ళు కస్టమర్లు ఏదో జిరాక్స్ తీసుకోవాలంటే ఇక్కడ ఆగాము. మనమైతే ప్రస్తుతానికి అయితే కస్టమర్ని అయితే లొకేషన్ దగ్గర అయితే కనుక మనం ప్రస్తుతానికి డ్రాప్ చేస్తాము. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. మనం వాళ్ళు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే ముదినేపల్లి. ఇక జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయితే కనుక వర్క్ ఉంటుంది అంతే. మనకి ఇప్పుడు ప్రజెంట్ కైకలూరు అయితే వర్క్ అయిపోయింది. ఇక్కడ రిటర్న్ మనం ముదినేపల్లి అయితే బయలుదేరి వెళ్దాం. నెక్స్ట్ ముదినేపల్లిలో కనుక ఒక 1.5 అవర్ అయితే వర్క్ ఉంటుంది. అక్కడ మనం లంచ్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ వయా గుడివాడ మీదుగా
మనమైతే ముదినేపల్లి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ వాళ్ళు ఉన్నారో లేదో చూద్దామని చెప్పి ప్రజెంట్ అయితే బాగా ఆకలేస్తుంది. లంచ్ వాళ్ళైతే చేసి వచ్చేసారు. మనమైతే చేయలేదు. వాళ్ళు మార్నింగ్ లంచ్ చేసి బయలుదేరిపోయారు. మనకు బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మనకి ఫ్రైడ్ రైస్ పాయింట్ అయితే ఉంది. వెళ్ళి మనం ఫ్రైడ్ రైస్ తిని వద్దాం. ఇది చూశారు కదా, ఇదే ఎంఆర్ఓ ఆఫీసు ముదినేపల్లి ఎంట్రన్స్. ఎస్పిఆర్ ఫాస్ట్ ఫుడ్స్ అంట. చూద్దాము. మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఫైనల్లీ మనం ఆర్డర్ ఇచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. ఫ్రైడ్ రైస్ విత్ ఆనియన్స్, లెమన్స్ అండ్ రైతా కట్టా కూడా ఇచ్చారు. చూద్దాం ఎలా ఉందో. చూడ్డానికి అయితే బాగానే ఉంది. మనం టేస్ట్ చేస్తే కానీ ఏంటంటే తెలియదు. పర్లేదు, కొంచెం యావరేజ్గా అయితే మట్టుగా ఉంది. మరి బాగుంది అయితే చెప్పలేను. అతను ఏంటంటే అక్కడైతే రష్ అయితే ఏమీ లేదు. మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పగానే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చాడు చికెను. ఆ రైస్ కూడా కొంచెం పలుగ్గా అయితే ఉంది. కొంచెం చికెన్ అయితే గట్టిగా ఉంది. మనకి ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి వెళ్ళిపోయింది. టేస్ట్ అయితే నాకు అంత అనిపించలేదు. జస్ట్ యావరేజ్ అయితే కనుక యావరేజ్గానే ఉంది. మనకైతే ఇక్కడ ముదినేపల్లిలో కూడా వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనం ముదినేపల్లిలో స్టార్ట్ అయ్యి గుడివాడ మీదుగా మనం విజయవాడ అయితే వెళ్ళబోతున్నాం. చూద్దాం మధ్యలో ఇంకా మనకి ఏమేమి ఉంటాయో. మనమైతే ప్రస్తుతానికి ముదినేపల్లి నుంచి గుడివాడ వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇక్కడైతే రోడ్డు అయితే కొంచెం క్లమ్జీగా ఉంది. రోడ్డు అయితే ఇక్కడ కూడా మనకి రోడ్డు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంకా మనకి రోడ్డు కన్స్ట్రక్షన్ లో ఉంది. మనమైతే గుడివాడ అయితే ఎంటర్ అయిపోయాము. గుడివాడ నుంచి నెక్స్ట్ మనకి గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళడానికి అయితే మనకి 3 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి ఫస్ట్ రూట్ వచ్చేసరికి గుడివాడ నుంచి వయా మానికొండ మీదుగా మనం విజయవాడ అయితే వెళ్ళొచ్చు. అదొక రోడ్డు. రెండో రోడ్డు వచ్చేసరికి గుడివాడ నుంచి పామరు నుంచి మనకి బందర్ హైవే మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోవచ్చు. మూడో రోడ్డు వచ్చేసరికి ఇప్పుడు మనం మూడో రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ చెప్పిన 2 రోడ్లు కూడా కొంచెం మనకి బాగోలేదు హైవే వచ్చేంత వరకు. ఈ మనం వెళ్ళేటప్పుడు మూడో రోడ్డు ఇది వచ్చేసరికి మనకి గుడివాడ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ అండి. మనం వచ్చేసి ఇప్పుడు మూడో రోడ్ అయితే ఉంది. థర్డ్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. మూడో రోడ్ వచ్చేసి మనం గుడివాడ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఏఎన్ఎల్ కాలేజ్ అయితే ఉంటుంది. ఏఎన్ఎల్ కాలేజ్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ ఎలమరుగు మర్రివాడ అని సింగిల్ రోడ్ ఉంటుంది. ఆ రూట్ లోకి అయితే మనం టర్న్ చేయాలి. ఇక్కడ మీకు లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా, ఇది ఏఎన్ఆర్ కాలేజు, అక్కినేని నాగేశ్వరరావు కాలేజు గుడివాడ. ఇది మెయిన్ ఆర్చ్ అన్నమాట. ఇది దాటిన తర్వాత మనం కొంచెం ఒక 1 కిలోమీటర్ వెళ్తే లెఫ్ట్ గా మనకి మర్రివాడ రూట్ అయితే ఉంటది. రూట్ ఇదే. ఇటు నుంచి మనం లెఫ్ట్ తిరిగితే మనం కరెక్ట్ గా ఉయ్యూరు అవతల అయితే మనం భద్ర హైవే అయితే ఎక్కుతాం. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే తీసుకొని విజయవాడ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ విలేజ్ చూసారు కదా, ఈ విలేజ్ పేరు వచ్చేసరికి పెద్దపారుపూడి. మన రామోజీ ఫిలిం సిటీ ఓనర్ ఉన్నారు కదా, రామోజీరావు గారు, అతని యొక్క జన్మ స్థలం అన్నమాట. ఇది స్వస్థలం, పుట్టిన గ్రామం. దీని తర్వాత మనకి ఎలమరు మరివాడ వస్తుంది. అటు నుంచి మనం హైవేకి అయితే ఎక్కుతాం.
ప్రస్తుతానికి మనం అయితే హైవే దగ్గరలో అయితే వచ్చేసాము. ఇక్కడ మనం అయితే హైవే ఎక్కుతాము. ఇక్కడ నుంచి మనం సర్వీస్ రోడ్డు రైట్‌కి అయితే తీసుకోవాలి. కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత మనం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తే గనక హైవే ఎక్కొచ్చు. యాక్చువల్‌గా అయితే మనం ఇటు నుంచి అండర్ గ్రౌండ్ నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే మనం హైవే ఎక్కాలి. కాకపోతే ఇక్కడ బాగా వాటర్ అయితే ఎక్కువ ఉంది. మన వర్షాలకి మొత్తం మునిగిపోయింది. ఎందుకని చెప్పి రిస్క్ తీసుకోవడం కన్నా మనం కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం రాంగ్ రూట్‌లో అయితే ఎళ్ళాల్సొస్తది వన్ వేలో. ఆ ఎదరికెళ్ళి అటు నుంచి మనం హైవే అయితే ఎక్కేద్దాం. ప్రస్తుతానికైతే మనము లాస్ట్ టోల్ గేట్ అన్నమాట. దౌలూరు టోల్ గేట్ ప్లాజా దగ్గరికైతే మనం వచ్చాము. ఇదైతేసరికి మనకి వన్ వే అయితే గనక రూ. 130 అయితే చార్జ్ చేస్తారు. రిటర్న్ అయితే గనక రూ. 60 అయితే చార్జ్ చేస్తారు. వితిన్ 24 అవర్స్‌లో గనక మన రిటర్న్ వస్తే. మొత్తం ఈ టోల్ గేట్ మనకి అప్ అండ్ డౌన్ రూ. 190 అయితే అవుతుంది. మనం ఇందాక ఏలూరు రోడ్ నుంచి వెళ్ళాం కాబట్టి ఏలూరు నుంచి వచ్చేటప్పుడు మనం ఈ రూట్ నుంచి వస్తాం కాబట్టి మనం ఓన్లీ సింగిల్ అయితే గనక చార్జ్ చేస్తాము. ఓన్లీ రూ. 130 అయితే మనకు ఇప్పుడు డెబిట్ అవుతుంది. మన వెహికల్ స్కాన్ అవుతుంది. ఓకే. స్కాన్ అయింది. రైట్ నెక్స్ట్ ఇంక డైరెక్ట్ మనం విజయవాడే. మనమైతే మొత్తానికైతే టైం అయితే 7 అవుతుంది. మనం మార్నింగ్ 11:30కి అయితే స్టార్ట్ అయ్యాము. మనం విజయవాడ అయితే వచ్చేసాము. ఇది ఎన్టీఆర్ సర్కిల్. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 7 అయితే అవుతుంది. మనకి 6 నుంచి 7 అవర్స్ అయితే అయిపోయింది మనకి ఈ ట్రిప్‌తో. ఈ ట్రిప్‌లో మనకి టైము 6, 7 అవర్స్ అయితే అయింది. ఇంకా మనకి ఇక్కడి నుంచి ఒక 10 మినిట్స్ అయితే మనకి కస్టమర్ డ్రాపింగ్ లొకేషన్‌కి అయితే ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర కృష్ణలంకలో మనం కస్టమర్‌ని అయితే ఫైనల్‌గా డ్రాప్ చేయాల్సొస్తది. ఇదొచ్చేసరికి బెంజ్ సర్కిల్ సిగ్నల్. ఇక్కడ మనకి బాగా ట్రాఫిక్ అయితే బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్ లెఫ్ట్ తీసుకొని మనం చెన్నై హైవే అయితే ఎక్కేయొచ్చు. అక్కడ నుంచి వారధి నుంచి రైట్ తీసుకొని మనం బస్ స్టాండ్ అయితే ఎళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 7:15 అవుతుంది. మనం కస్టమర్ డ్రాపింగ్ లొకేషన్ దగ్గరికైతే వచ్చేసాము. బస్ స్టాండ్ దగ్గర సర్వీస్ రోడ్‌లో కిష్టలంక. ఈ ట్రిప్ వచ్చేసరికి మనకి 6-7 అవర్స్ అయితే పట్టింది కదా! మనకొచ్చేది రూ. 3000. ఇందులో మనకి రూ. 1000 అయితే ఎక్స్‌పెన్స్ అయితే అవుతాయి. 2000 అయితే మనకి మిగులుతుంది. ఓకే గైస్ ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. కంటెంట్ నచ్చితే గనక ఈ వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.